నర్సింగ్ పారామెడికల్ కోర్సులు చేసిన వారికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన శిక్షణను డాల్ఫిన్ టెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తుందని డైరెక్టర్ లక్ష్మీరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో గల శారా నర్సింగ్ స్కూల్ నందు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ద్వారా నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హైదరాబాద్ డాల్ఫిన్ టెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీరావు హాజరై నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై చక్కని అవగాహన కల్పిస్తూ మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో మరియు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల హాస్పిటల్స్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణను తమ సంస్థ ద్వారా అందిస్తామని దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. ప్రతి విద్యార్థిని యొక్క ఆలోచనలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుని వారి భవిష్యత్తుకు మంచి తర్ఫీదునిచ్చి తోడ్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు బ్రదర్ రిక్కీ గుటన్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బ్రదర్ జ్ఞాన్ సుధీర్, కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుగుణ, విలియమ్స్ విద్యా సంస్థల చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, శారా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ శ్రీమతి ప్రశాంతి స్టీఫెన్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ డయాగ్నోస్టిక్స్ ఉంది కదా, వాళ్ళు ట్రైనీస్ని తీసుకుంటారు అనమాట. తీసుకొని ట్రైనింగ్ అయిన తర్వాత ప్రోమెట్రిక్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత మేము గైడ్ చేస్తాం. ట్రైనింగ్ ఏంటి, వీళ్ళ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఓన్లీ 4 to 6 weeks వీళ్ళ ట్రైనింగ్. దాని తర్వాత వీళ్ళు డయాగ్నోస్టిక్లో పనిచేయాలి. హై అండ్ డయాగ్నోస్టిక్ అంటే విజయ డయాగ్నోస్టిక్స్ మేము అసిస్ట్ చేస్తాం. ఓకే, లెట్ మీ బి వెరీ క్లియర్. ఎందుకంటే వీళ్ళు బై ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలి. మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ కూడా లేకపోతే ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ అవ్వాలి కదా, అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఇంటర్వ్యూ రౌండ్ మేము అక్కడ దాకా తీసుకెళ్తాం. మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి ఎలా మాట్లాడాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, ఎలా మీరు దానికి రిప్లై ఇవ్వాలి, అవన్నీ మేము నేర్పిస్తాం. కానీ అక్కడికి వెళ్ళి ఫైనల్ మీరే కదా ఇంటర్వ్యూ క్లియర్ అయ్యేది అవ్వవలసింది. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈరోజు శారా నర్సింగ్ స్కూల్ దగ్గర, ఈరోజు సిటీసీ క్యాంపస్ దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ చేస్తున్నారు లక్ష్మీరావు గారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు కాకినాడలోని మళ్ళీ ఇంకో 3 days కాకినాడలో పరిసర ప్రాంతాల్లోని నర్సింగ్ స్కూల్స్కి వెళ్ళి స్కిల్ ఎలా డెవలప్ చేయాలో, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇవ్వాలో, కార్పొరేట్ హాస్పిటల్లోని వీరి కన్సల్టెన్సీ ద్వారా కాకినాడ నుంచి నర్సింగ్ స్కూల్స్కి ఆపర్చునిటీస్ వీరి ద్వారా ఈ డాల్ఫిన్ కన్సల్టెన్సీ ద్వారా లక్ష్మీరావు గారి ద్వారా మనకి ఇవ్వబడుతుంది. కండక్ట్ చేస్తున్నారు. మరి కాకినాడ జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షులుగా ఉన్న రిక్కీ గూటం గారు, జనరల్ సెక్రటరీగా స్టీఫెన్ ఆనంద్, నేను మరియు మా కమిటీ వారందరూ కూడా నర్సెస్గా తరబీదు పొందుతూ లేదా తరబీదు పొందిన వారికి, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వారికి మరి మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో, అలాగనే ఇతర దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా లండన్, యూకే లేదా మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడానికి, అక్కడ ఉన్న అవకాశాలని ఎలాగ మనం సద్వినియోగం చేసుకొని మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలో, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇలాంటి వాటి గురించి ఒక చిన్న వర్క్షాప్ ఇక్కడ లక్ష్మీరావు గారి ద్వారా కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి సుమారుగా 200 మంది పైబడి నర్సింగ్ స్టూడెంట్స్ మరి దినం ఇక్కడ ఈ క్లాసెస్ను వారు తీసుకుంటున్నారు. అలాగనే ప్రముఖ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సుగుణ కుమారి గారు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగనే ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ మరియు ప్రముఖులు పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది.